ఫోర్త్ క్లాస్ తెలుగు వర్క్ బుక్ థర్డ్ లెసన్ దేశమును ప్రేమించుమన్న సాధనా పత్రాలు. సాధనా పత్రం 1 చదవడం వ్యక్తపరచడం. గేయంలోని ఒత్తులేని పదాలను గుర్తించి రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆనందం, దేశమును, దారిలో, పాడి పంటలు, తిండి, కలిగితే, మాటలు. గేయంలోని గుణింతాక్షర పదాలను గుర్తించి రాయండి. ఫస్ట్ తలకట్టు ఉన్న పదాలు మంచి, కలవాడు, కండ. దీర్ఘమున్న పదాలు మాటలు, పాడి, దారిలో, నాకు. గుడి ఉన్న పదాలు మంచి, పొంగి, ఒట్టి, పొంగి. గుడి పొల్లు ఉన్న పదాలు లన్ని. కొమ్ము ఉన్న పదాలు దేశమును, ప్రేమించు, నువ్వు, పొరుగు. కొమ్ము దీర్ఘమున్న పదాలు పూని, కూర్చి, చూప. ఏత్వమున్న పదాలు పెట్టోయ్, కలిగితే, చెప్పుకో, చెట్టు. నెక్స్ట్ ఏత్వం పొల్లున్న పదాలు దేశ, మేల్, వాడే, పొర్లే. నెక్స్ట్ గుణింత పదాలను గుర్తించి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. దేశం, నా దేశం భారతదేశం. కలిగితే, సంపద కలిగితే దానం చేయాలి. మంచి, మనుషులందరూ మంచి మార్గంలో నడవాలి. ఆనందం, మన చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచాలి. మాటలు, మన మాటలు ఇతరులను నొప్పించకూడదు. నెక్స్ట్ సాధన పత్రం 2 గేయంలోని ద్విత్వాక్షర పదాలను రాయండి. ఒట్టి మాటలు, కట్టి పెట్టోయ్, గట్టి, తలపెట్టవోయ్, కద్దని, ఒట్టి, గొప్పలు, చెప్పుకోకోయ్. గేయంలోని సంయుక్తాక్షర పదాలు రాయండి. పొంగి పొర్లే, ప్రేమించు, దేశస్థులంతా, కూర్చి. నెక్స్ట్ మధ్య ఉన్న ఒత్తు అక్షరం కలిపి ఈ పదాలను రాయండి. అమ్మ, అమ్ము, కమ్ము, కుమ్ము, కొమ్ము, చిమ్ము, తుమ్ము, దమ్ము, దుమ్ము, నమ్ము, రొమ్ము, ఉమ్ము. నెక్స్ట్ ఖాళీలను సరైన పదంతో పూరించండి. ఆన్సర్స్ వచ్చేసి గోల, గూడు, నడక, గానం, నాట్యం, పలుకు, చూపు. వీటిని కరెక్ట్గా ఖాళీలలో పూరించాలి. ఫస్ట్ వన్ డేగ, చూపు. పిచ్చుక, గూడు. కోకిల, గానం. హంస, నడక. నెమలి, నాట్యం. చిలుక, పలుకు. కాకి, గోల. సాధన పత్రం 3 గేయ భావాన్ని సరైన క్రమంలో రాయండి. ఇక్కడ తారుమారు చేసి ఇచ్చాడు క్రమం లేకుండా ఈ వాక్యాలు. వీటిని మనం సరిచేసి ఒక సరైన క్రమంలో రాయాలి. ఫస్ట్ వన్ అందరూ ఈ దేశాన్ని ప్రేమించాలి, మంచిని పెంచాలి. నెక్స్ట్ కబుర్లతో కాలక్షేపం చేయకుండా గట్టి కృషి చేయాలి. పాడి పంటలను పెంచడానికి నీవు కృషి చేయాలి. తిండి ఉంటే మనిషి పుష్టిగా ఉంటాడు. సొంత ప్రయోజనం కొంత వదులుకొని పొరుగువారికి సహాయం చేయాలి. అందరూ సోదర భావంతో మెలగాలి. నెక్స్ట్ కింది పేరా చదివి ప్రశ్నలు తయారు చేయండి. ఈ దేశంలో పుట్టిన వారందరూ ఈ దేశాన్ని ప్రేమించాలి. మంచి విషయాలు నలుగురికి తెలియచేయాలి. మాటలతో కాలం వృధా చేయక శ్రమించి దేశాన్ని అభివృద్ధిలో నడపాలి. సుఖాలలోనూ దుఃఖాలలోనూ అందరూ చేయి చేయి కలిపి సమైక్యంగా ముందుకు నడవాలి. వివిధ జాతి, మత, భాషా ప్రాంతాల వారందరూ సోదర భావంతో ఒక్కటిగా కలిసిమెలిసి జీవించాలి. ఈ పేరాగ్రాఫ్కి సంబంధించి ప్రశ్నలు తయారు చేయాలి. ఇప్పుడు ఈ దేశంలో పుట్టిన వారందరూ ఏమి చేయాలి? నలుగురికి ఎలాంటి విషయాలు తెలియజేయాలి? మాటలతో దేన్ని వృధా చేయకూడదు? ఎవరు సోదర భావంతో ఒకటిగా జీవించాలి? అందరూ ఏ విధంగా ముందుకు నడవాలి? నెక్స్ట్ సాధన పత్రం 4 పదజాలం. కింద ఇచ్చిన పదాలతో వేరువేరు అర్థాలు వచ్చేలా వాక్యాలు రాయండి. ఇక్కడ పదం అయితే ఒకటే ఉంటుంది, కానీ దాన్ని 2 వేరువేరు సందర్భాల్లో వాడేలాగా మనం సొంత వాక్యాలు రాయాలి. ఫస్ట్ అడుగు. మహాత్ముల అడుగు జాడల్లో నడవాలి. రవిని పుస్తకం ఇవ్వమని అడుగు. ఇక్కడ అడుగు అనేది సేమ్ పదం, ఒకటే పదం, కానీ దీని యొక్క భావాలు 2 సందర్భాల్లో 2 వేరువేరు భావాలు వస్తున్నాయి. నెక్స్ట్ పెరుగు. మా తోటలో పూల మొక్కలు బాగా పెరుగుతున్నాయి. నేను రోజు పెరుగుతో అన్నం తింటాను. నెక్స్ట్ చెప్పు. మా అమ్మ నాకు కొత్త చెప్పులు కొన్నది. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నెక్స్ట్ కలుగు. కలుగులో ఎలుక ఉంది. మా అమ్మ నా కోసం కొత్త బట్టలు కొన్నప్పుడు నాకు ఆనందం కలుగుతుంది.
నెక్స్ట్ కింది గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలు రాయండి. నక్క, వెన్న, మచ్చ, రవ్వ, పట్టు, బల్ల, సిగ్గు, లడ్డు. కింద భారతదేశ రాష్ట్రాల నుంచి ద్విత్వాక్షరం ఉన్న రాష్ట్రాల పేర్లకు 0 చుట్టండి. ఇక్కడ ద్విత్వాక్షరం ఉన్న రాష్ట్రాలు సిక్కిం, ఢిల్లీ, ఛత్తీస్గఢ్. సాధన పత్రం 5. కింది పదాలు చదివి సరైన పదాలతో జతపరిచి వాక్యాలు రాయండి. ఫస్ట్ వన్, గిలగిల కొట్టుకుంది, గలగల పారింది, వలవల ఏడ్చింది, చకచక నడిచింది, జరజర పాకింది. నెక్స్ట్ కింది భారతదేశ రాష్ట్రాల నుండి సంయుక్తాక్షరంతో కూడిన రాష్ట్రాల పేర్లకు 0 చుట్టండి. సంయుక్తాక్షర పదాలతో కూడిన రాష్ట్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, త్రిపుర. వీటిని కింద ఉన్న బ్లాంక్స్లో రాయండి. నెక్స్ట్ కింది పదాలు చదివి వాటితో అర్థవంతమైన వాక్యాలు రాయండి. చదివేస్తాం, మురిపిస్తాం, పాడేస్తాం, లేచేస్తాం, వచ్చేస్తాం, సాధిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 లైన్స్ ఇచ్చాడు. పొద్దున్న మేము లేచేస్తాం, వేళకు బడికి వచ్చేస్తాం, చదువులు బాగా చదివేస్తాం, పాటలు చక్కగా పాడేస్తాం, మంచి మార్కులు సాధిస్తాం, అమ్మా నాన్నలను మురిపిస్తాం. నెక్స్ట్ సాధన పత్రం 6. కింది గళ్ళలో ఉన్న జాతీయాలను వెతికి రాయండి. ఇక్కడ ఉన్న బాక్స్లో కొన్ని జాతీయాలు ఉన్నాయి. వాటిని సరిచేసి ఒక వాక్యంలాగా, ఒక జాతీయంలాగా మనం పేర్చవచ్చు. వాటిని వెతికి రాయండి. పక్కలో బల్లెం, పంటి కింద రాయి, అరికాలు మంట నెత్తికెక్కి, జల్లెడతో నీళ్లు తెచ్చినట్లు, జోడు గుర్రాల స్వారీ, చేతిలో ఎముక లేదు. నెక్స్ట్ కింది సామెతలలో పదాలు తారుమారయ్యాయి, సరిచేసి రాయండి. ఇక్కడ మనకు కొన్ని సామెతలు ఇచ్చాడు. అందులో పదాలు తారుమారై ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే ఒక సామెత వస్తుంది. వాటిని సరిచేసి రాయండి. ఫస్ట్ వన్, గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు. నెక్స్ట్ కాకి పిల్ల కాకికి ముద్దు. నెక్స్ట్ నవ్విన నాపచేను పండుతుంది, ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. నెక్స్ట్ సాధన పత్రం 7. జాతీయ జెండా గీయండి, రంగులు వేయండి, జెండా గురించి కొన్ని వాక్యాలు సొంతంగా రాయండి. ఇక్కడ జాతీయ జెండా బొమ్మ గీయండి, దానికి సంబంధించి వాక్యాలు రాయండి. మన జాతీయ జెండాలో 3 రంగులు ఉంటాయి. కాషాయ రంగు స్వచ్ఛతకు, త్యాగానికి ప్రతీక. తెలుపు రంగు శాంతికి, సత్యానికి ప్రతీక. ఆకుపచ్చ రంగు సాఫల్యతకు, సస్య సమృద్ధికి ప్రతీక. నెక్స్ట్ కింది పట్టికలోని పదాల ఆధారంగా దేశం గురించి 5 వాక్యాలు రాయండి. భారతదేశం నా మాతృభూమి, భారతదేశంలో అందరూ నా సహోదరులు, నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతదేశంలో పుట్టడం నాకు గర్వకారణం, భారతదేశంలో ప్రజలు మనుషుల పట్ల, జంతువుల పట్ల దయ కలిగి ఉంటారు. నెక్స్ట్ సాధనా పత్రం 8. కింద ఇచ్చిన భారతదేశ పటంలో గుజరాత్, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, న్యూఢిల్లీ రాష్ట్రాలను గుర్తించి రంగులు వేయండి. మీకు ఇచ్చిన భారతదేశ పటంలో ఇచ్చిన రాష్ట్రాలను ఈ విధంగా గుర్తించండి. నెక్స్ట్ సాధన పత్రం 9. భాషాంశాలు. కింది పేరాను చదివి అవసరమైన చోట క్వశ్చన్ మార్క్, ఆశ్చర్యార్థ గుర్తు ఉపయోగించి తిరిగి రాయండి. ఇక్కడ ఈ పేరాగ్రాఫ్లో ఎక్కడైతే మనం ప్రశ్నార్థక గుర్తు మరియు ఆశ్చర్యార్థక గుర్తు ఉపయోగించాలో వాటిని ఉపయోగించి ఆ పేరాగ్రాఫ్ని మళ్ళీ తిరిగి రాయండి. మహారాజా, ఈ బాలుడు గొప్ప ప్రతిభావంతుడు, తమరు పెట్టిన పరీక్షలో నెగ్గినవాడు, ఈ బాలుణ్ణి ఈ రాజ్యానికి మహామంత్రిగా ప్రకటించండి మహాప్రభు అన్నాడు మహామంత్రి. అప్పుడు రాజుగారు, ఆశ్చర్యంగా ఉన్నదే, ఈ చిన్న బాలుడు ఈ పరీక్ష నెగ్గాడా అని అన్నాడు. నెక్స్ట్ కింది పట్టికలోని పదాల ఆధారంగా వాక్యాలు రాయండి. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చి అందులో ఉన్న పదాల ఆధారంగా వాక్యాలు రాయమని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్, మా పెరట్లో అందం కోసం మొక్కలు పెంచుకుంటాము, మా అక్క పాటలు పాడి మంచి పేరు తెచ్చుకుంది, నాకు చిత్రాలు గీసేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉండటం కోసం ఆటలు ఆడాలి, మంచి కథల పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం లభిస్తుంది, బొమ్మలు తయారు చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. Subscribe for more videos. Thanks for watching.